ఒక పవిత్రమైన మనుషుల అడుగులు అరుదుగా పడే అడవిలో నాగకుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ అడవి ఉదయం పక్షుల కిలకిలలతో మేల్కొనేది. రాత్రి చంద్రకాంతిలో నిశ్శబ్దంగా ఊపిరి పీల్చేది. ఆ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి వృక్షం, ప్రతి జలధార నాగకుటుంబాన్ని తన సొంత కుటుంబంలా చూసేది. ఆ కుటుంబానికి ఒక చిన్న కుమార్తె ఉండేది. ఆమె పేరు చిన్న నాగిన్. తండ్రి ధైర్యానికి ప్రతీక, తల్లి ప్రేమకు నిలువెత్తు రూపం. చిన్న నాగిన్ అడవిలో ఆడుకుంటూ పెరిగింది. చెట్లతో మాట్లాడేది, గాలితో నవ్వేది, నక్షత్రాల వైపు చూసి కలలు కనేది. ఒక పౌర్ణమి రాత్రి ఆ అడవి అంతా వెన్నెలతో నిండిపోయింది. చంద్రుడు ఆకాశంలో సంపూర్ణంగా ప్రకాశిస్తూ తన కాంతిని అడవంతా చల్లాడు. ఆ రాత్రి చిన్న నాగిన్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఆ వెన్నెల కింద ఆమెకు జ్ఞానం, శక్తి నెమ్మదిగా ప్రవేశించాయి. ఆమె కళ్ళు మెరిపెంచాయి, హృదయం లోతుగా స్పందించింది. అదే ఆమె విధి మొదలైన క్షణం. రోజులు గడిచాయి. అడవి తన శాంతిలో కొనసాగింది. కాని ఒక రాత్రి ఆ నిశ్శబ్దాన్ని చెదిరిస్తే అడుగుల శబ్దం వినిపించింది. మనుషులు అడవిలోకి ప్రవేశించారు. వారి కళ్లలో ఆశ కాదు, లోభముంది. వారి లక్ష్యం ఒక్కటే, నాగమణి. చెట్లు వణికాయి, గాలి ఆగిపోయింది. ప్రమాదం దగ్గరపడుతోందని అడవికే తెలుసు. ఆ సమయంలో తండ్రి ముందుకొచ్చాడు. తన కుటుంబాన్ని చూసి, తన కుమార్తెని చూసి అతని హృదయం కదిలింది. భయం కాదు, బాధ్యత అతని ముఖంలో కనిపించింది. ఈ అడవి, ఈ కుటుంబం నా శ్వాస అనుకున్నాడు. మనుషుల ఎదుట అతడు నిలబడ్డాడు. తన శక్తిని, తన ధైర్యాన్ని పూర్తిగా వినియోగించాడు. అడవి అతని వెంటే నిలిచింది. కాని ఆ యుద్ధం